ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా నర్సీపట్నంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో ప్రతిజ్ఞ చేశారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరాకు మద్దతుగా నర్సీపట్నంలో బుధవారం ఎన్టీఆర్ స్టేడియం, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో భారీ మద్దతు కార్యక్రమం నిర్వహించారు. గాంధీ విగ్రహం ఎదుట భారత సైన్యానికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, గత రాత్రి ఉగ్రవాదంపై భారత సైన్యం ప్రతీకార దాడులకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దారుణ కాల్పులు, 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్గా మీదన పడి తుపాకులతో కాల్చిపారేశారు. సుమారు 26 మంది చనిపోయారు. ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు. ఎందుకు చంపారో అది ఇప్పటికీ తెలియదు ఎవరికైనా. అబ్బాయి సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు జరిపారు. దాన్ని భారతదేశం అంతా, మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది దుర్మార్గం. కారణం ఏదైనా ఉంటే అది వేరు. ఏ కారణం లేకుండా ఆడవాళ్ళుగా సరదాగా మగవాళ్ళు వెళ్తే దారుణం చంపారు. కాబట్టి దీని మీద ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి మరి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు, ఆల్ పార్టీస్. అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు. మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. బహుశా ఏపీలో యుద్ధం జరగవచ్చు. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటంటే, నేను మొన్న చెప్పాను, నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని. అటువంటి దుర్మార్గులు వదలకూడదు, ప్రతీకారం తీసుకోవాల్సిందే. అన్యాయంగా చంపారు 26 మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను. అంటే రాత్రి కొన్ని కవ్వింపు చర్యలు జరిగాయి. బహుశా యుద్ధం కూడా రావాలా. ఒకసారి ఆ దుర్మార్గులు అందరూ తుడిచిపెట్టాలి. ఒకసారి భారతదేశంపై కన్నులెత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంచేది మనం అందరూ